హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. రాధ గుడి మెట్ల దగ్గర కూర్చున్న ముసలావిడిని చూసింది. బిచ్చగత్తెలా లేదు ఆమె. పెద్ద ముత్తైదువులా రూపాయి బిల్లంత బొట్టు పెట్టుకుని ఉందావిడ. కానీ మొహంలో దీనత్వం కనిపిస్తుంది. ఆవిడను చూస్తే జాలి వేసింది. ఆమెకు డబ్బు ఇస్తే తీసుకుంటుందో లేదో అనుకొని తన దగ్గర ఉన్న అరటిపళ్ళులో కొన్ని ఆవిడ చేతిలో ఉంచి, ప్రసాదం తీసుకోండి బామ్మగారు అంది. సంతోషంగా తీసుకొని, నాకే ఎందుకు ఇచ్చావమ్మా అని అడిగింది. ఎందుకో మిమ్మల్ని చూస్తే మా అమ్మ గుర్తుకు వచ్చింది అండి అంది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే వెళ్ళబుద్ధి కాక ఆవిడ పక్కనే కూర్చొని కొబ్బరి చిప్ప పగలకొట్టి ఆవిడకు ఒక ముక్క ఇచ్చి తను నోట్లో వేసుకుంది. ఆవిడ తినకుండా చెంగుకు ముడి వేసుకుంది కొబ్బరి ముక్క. నాకు పళ్ళు లేవుగా, మా అబ్బాయికి ఇస్తాను అంది నవ్వుతూ. 2-3 సార్లు గుడి దగ్గర కలిసినప్పుడు ఆవిడ గురించి చెప్పింది. వాళ్ళ ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడని, కొద్ది రోజులకే ఆయనకి పక్షవాతం వచ్చిందని చెప్పింది. వాళ్ళకి రాజు అనే అబ్బాయి ఉన్నాడు అని, అతని ఏవో పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు అని, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాడని చెప్పింది. అబ్బాయిని కూడా పరిచయం చేసింది. అతనికి జరగబోయే ఇంటర్వ్యూ తన ఆఫీసులో అని మాటల ద్వారా తెలిసింది. అతను ఈ ఉద్యోగం డబ్బు ద్వారా వస్తున్నది. మా నాన్నగారు చిన్న గవర్నమెంట్ ఉద్యోగం చేశారు. మా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. ఈ ఉద్యోగం కూడా పోయినట్టే అని నిరాశగా అన్నాడు. అలా ఎందుకు అనుకోవాలి? నీ వరకు నువ్వు ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వు అంది. ఇంటర్వ్యూ బాగా చేసినా డబ్బు డిమాండ్ చేయడంతో అపాయింట్మెంట్ రాలేదు. కానీ రాధ వాళ్ళ పై అధికారితో సహాయం చేయమని అడిగింది. దానికి అతను, నీవు అంటే లంచం తీసుకోవు. ఎవరైనా నీ దగ్గరకొచ్చి లంచం ఇవ్వడానికి భయపడి నీకు ఫైల్స్ అందనీయటలేదు. నీలాగా ఆదర్శంగా ఉండడం చాలా కష్టం. అతను ఇచ్చే డబ్బు పై అధికారులకు కూడా పంచాలి. నేను ఏమీ చేయలేనమ్మా అంటాడు. అతను మెరిట్ స్టూడెంట్, చాలా కష్టాల్లో ఉన్నాడు. అతనికి జాబ్ ఇప్పించండి అని రిక్వెస్ట్ చేస్తుంది. నీ నిజాయితీ చూసి ఇస్తున్నాను. నేను పై అధికారులతో మాట్లాడి జాబ్ ఇప్పిస్తానని అంటాడు. జాబ్ వస్తుంది. ఆ పెద్దావిడ వాళ్ళ అబ్బాయి ఎంతో ఆనందపడతాడు. రాజు రాధ టేబుల్పై ఒక పట్టు చీర, పళ్ళు, స్వీట్స్ పట్టుకొచ్చి పెట్టి, అక్క, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము, ఇవి తీసుకోండి అంటాడు. దానితో రాధ కోపంగా, ముందు టేబుల్ మీద నుంచి అవి తీసివేయి. నాకు ఇలాంటివి తీసుకోవడం ఇష్టం ఉండదు. నీకు జాబ్ వచ్చిందంటే నేను ఎంతో నిజాయితీగా ఉండటం వలన. నీవు కూడా కష్టాలు పడి వచ్చావు. లంచం తీసుకోకుండా అవతలి వాళ్ళ కష్టం తెలుసుకొని ప్రవర్తించు అని అంది. దానితో సరే అక్క అని అవి తీసుకొని వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకు చెన్నై ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాడు రాజు. సడన్గా రాధ తండ్రికి హార్ట్ అటాక్ వస్తుంది. డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తే ఆపరేషన్ చేయాలి, చాలా ఖర్చు అవుతుంది అంటారు. దానితో డబ్బు ఎవరిని అడిగినా అన్ని లక్షలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. రాజు ఫోన్ చేస్తాడు. నాన్నకి బాలేదు అని తెలిసిందే అక్క, డబ్బు పంపిస్తాను అంటాడు. చెన్నై వెళ్ళాక బాగా లంచాలు తీసుకొని డబ్బు, 2 ఇళ్ళు సంపాదించాడని ఆఫీసులో చెప్పుకుంటుంటే రాధ వింది. వీడి వలన నా వ్యక్తిత్వము చంపుకొని ఆఫీసర్ని బతిమాలి అనవసరంగా ఇప్పించాను అని రాధ అనుకుంది. ఇప్పుడు డబ్బులు ఇస్తానని అభిమానంగా ఫోన్ చేసినా ఆ లంచం డబ్బులు తీసుకోవడం ఇష్టం లేక, లేదు రాజు, డబ్బులు రెడీ అయింది, అవసరమైతే అడుగుతాను అంటుంది. నువ్వు ఇబ్బంది పడకు అక్క, నేను ఎప్పుడు రమ్మన్నా వస్తాను అంటాడు రాజు. సరే అంటుంది. కానీ ఆపరేషన్కి డబ్బులు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అది అంతా ఆ పై అధికారి చూస్తూ ఉంటాడు. ఇంత కష్టంలో కూడా ఆఫీసులో ఎవరు డబ్బు ఇస్తా అన్నా తీసుకోకుండా బంధువుల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర ట్రై చేస్తుంది అనుకొని రాధను పిలిచి, నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. నా దగ్గర డబ్బు తీసుకొని ఆపరేషన్ చేయించు, తర్వాత నెమ్మదిగా ఇద్దువు. లేదా నిన్నే ఒక కాంట్రాక్టర్ వచ్చాడు. ఆ ఫైల్ మీద నువ్వు సంతకం పెట్టాలి. నువ్వు సంతకం పెడితే నీకు 10 లక్షలు వస్తాయి. నువ్వు పెట్టకపోయినా నేను అయినా పెట్టాలి. కనుక నువ్వు కళ్ళు మూసుకొని ఈ ఒక్కసారికి సంతకం పెడితే మీ నాన్నగారి ఆపరేషన్ అయిపోతుంది. నీవు ఒక్కదానివే కరెక్ట్గా ఉంటే ప్రపంచం ఏమి మారిపోతుంది? ఈ ఒక్కసారికి సంతకం పెట్టు అంటాడు. దానికి రాధ, ప్రపంచం మారినా మారకపోయినా నేను నా ఆశయాలు వదులుకోను. నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేక ఇలాంటి ఉద్యోగం చేస్తూ కూడా ₹1 దాయలేకపోయాను. భగవంతుడు నా చిన్నప్పుడే అమ్మని తీసుకుపోయాడు. నాన్నను ఆ భగవంతుడే కాపాడతాడు సార్ అని రాధ వెళ్ళిపోతుంది. అతను రాధని తలుచుకొని నవ్వుకుంటాడు.
రాధకు డాక్టర్ నుంచి ఫోన్ వస్తుంది. మీరు చెప్పిన 5 నెలలు అయింది. ఇప్పటి వరకు మందులతో నెట్టుకు వచ్చారు. ఇంకా చాలా ప్రమాదం. 2 రోజులలో ఆపరేషన్ చెయ్యాలి అని చెబుతాడు. ఆ మాట విని రాధ ఏడుస్తూ ఉండిపోతుంది. 2 రోజులు అయిపోయాయి. రాధకు ఏం చేయాలో తెలియటం లేదు. ఆఫీస్కి వచ్చింది. వర్క్ చేసుకుంటూ ఉండగా హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. మీ నాన్నగారికి ఆపరేషన్ మొదలు పెట్టారు, మీరు రండి అని నర్స్ చెబుతుంది. ఆశ్చర్యంగా, నేను డబ్బులు ఇవ్వకుండా ఆపరేషన్ ఎలా చేస్తారు అని హడావిడిగా హాస్పిటల్కి బయలుదేరింది. అప్పటికే ఆపరేషన్ అయిపోయి నాన్నను ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. డాక్టర్ ఆనంద్ వచ్చి మీ నాన్నగారిని చూడొచ్చు అని చెప్పి తన ఛాంబర్లోకి వెళ్ళిపోతాడు. రాధ తండ్రిని చూసి వచ్చింది. తండ్రి ఇంకా స్పృహలోకి రాలేదు. రాధకు ఏమీ అర్థం కావటం లేదు. ఎవరు చేయించారు ఆపరేషన్ అని ఆలోచిస్తూ డాక్టర్ రూమ్లోకి వెళ్ళి డబ్బులు ఎవరు ఇచ్చారు అని అడుగుతుంది. డాక్టర్ ఎవ్వరూ ఇవ్వకుండానే నేనే ఆపరేషన్ చేశాను రాధా అంటాడు. ఆశ్చర్యంగా చూసింది. మీరు ఒక 5 నిమిషాలు నేను చెప్పేది వినండి. నేను మీ పై ఆఫీసర్ రాజారావు గారి అబ్బాయిని. నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను. నేను 4 సార్లు ఆఫీస్కి వచ్చాను. నేను మిమ్మల్ని చూశాను, కానీ మీరు నన్ను చూడలేదు. మా నాన్నగారు మీ గురించి మా ఇంట్లో చాలా గొప్పగా చెప్తారు. ఇంత చిన్న వయసులో మీరు ఆదర్శంగా ఉండటం, అవసరం వచ్చినప్పుడు కూడా మీరు మీ వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టలేదు. మా నాన్నగారు మీ ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడదామని అనుకున్నారు. కానీ ఈ లోపల మీ నాన్నగారు హెల్త్ బాగోకపోవడంతో మాట్లాడలేదు. మా ఇంటిలో అందరికీ మీరు అంటే చాలా ఇష్టం. నేను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. మీరు కూడా ఆలోచించి చెప్పండి. మీరు చెప్పే సమాధానం ఏదైనా నాకు సమ్మతమే అంటాడు. దానికి రాధ, మీరు చేసిన మేలుకు ఎన్ని జన్మలెత్తినా నేను రుణం తీర్చుకోలేను. మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చారు నాకు. మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ ఇంటికి రావడం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం అని ఏడుస్తూ అంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.